హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి జెల్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో స్ట్రాబెర్రీ జెల్లీ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసిద్దాం. ముందుగా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బయట షాప్ నుంచి నేను ఇక్కడ ఇన్స్టెంట్ పౌడర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న జెల్లీ పౌడర్ని తీసుకొచ్చుకున్నానండి. ఈ విధంగా ఉంటుంది ప్యాకెట్ని ఓపెన్ చేశాక. ఇప్పుడు మనం ముందుగా ప్యాకెట్ని కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి మొత్తం అంతా వేసేసుకోండి. అందులోనే ఇంకొక స్మాల్ ప్యాకెట్ కూడా వచ్చిందండి. ఇది కూడా కట్ చేసి మొత్తం అంతా వేసేసేయండి అందులోకి. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. అందులో అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పూన్తో మొత్తం అంతా బౌల్లో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేశానండి. ఒక గ్లాస్ వాటర్ మొత్తాన్ని వేసేసాను. ఇప్పుడు అంతా కరిగేలాగా కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జెల్లీ ప్రిపేర్ చేసేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోండి. ఇలా 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకోండి. వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. చాలా త్వరగా 5 మినిట్స్లోనే గడ్డగట్టిపోతుందండి. సో చూస్తూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం అంతా కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేసిన తర్వాత చూడండి, చల్లారిపోతుంటేనే గడ్డ కట్టిపోతుంది. మీరు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో బౌల్ తీసేసుకొని నేను ఇక్కడ 2 బౌల్స్లో వేసేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం మనం తయారు చేసుకున్న ప్రిపరేషన్ అంతా 2 బౌల్స్లోకి వేసేసాను. కొద్దిగా చల్లారాక ఈ 2 బౌల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా పైన మూతని కూడా పెట్టేస్తున్నానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 6 అవర్స్ పాటు అలాగే వదిలేయండి. 6 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా జెల్లీ లాగా ఫామ్ అయిపోయింది. చూడండి, ఇలా బౌల్లో జెల్లీ లాగా వచ్చేసింది కదా. ఇలా చుట్టూరా నైఫ్తో ఊడి వచ్చేలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చుట్టూరా ఇలా అనుకోండి నైఫ్తో. అప్పుడు మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. వావ్, బౌల్ షేప్ అనేది వచ్చింది. మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారైపోతుందండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో జెల్లీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా లూజ్గా చాలా చాలా బాగుందండి. నేను ఇక్కడ మరింత కలర్నెస్ కనబడడానికి నేను పుదీనాతో గార్నిష్ చేశాను. ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన స్ట్రాబెర్రీ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది. చూడండి, చాలా స్మూత్గా భలే ఉందండి. టేస్ట్ కూడా బాగానే ఉంది. పిల్లలకైతే నచ్చుతుంది, మనకి నచ్చదు. మీరు కూడా ఎప్పుడైనా జెల్లీ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.